బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ సచివాలయంలో ధరణి కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. వాణిజ్య పనులు, ఎక్సైజ్ రిజిస్ట్రేషన్లో మైనింగ్, రవాణా శాఖల రాబడులపై సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ రామ్, చెప్పండి. ఈ రోజు ఇక తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ సమీక్షలో చర్చకు వచ్చే అంశాలేంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఇవాళ ఉదయం 11 గంటలకి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఛాంబర్ లో ధరణి కమిటీతో సమీక్ష సమావేశం కానున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రాగానే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ధరణి కమిటీ తీసుకొచ్చిందో దాన్ని రద్దు చేస్తామని చెప్పింది. అయితే దాన్ని రద్దు చేసేందుకు గల రద్దు చేస్తే వచ్చే సాంకేతిక కారణాలు, ఇంకా ఇతర సమస్యలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధరణి కమిటీ వేసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోదండరెడ్డి మరియు సిసిఎల్ఏ కమిషనర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ తో పాటు మరికొంతమంది అడ్వకేట్స్, ఇతర అధికారులతో కలిపి 6గురితో ధరణి కమిటీ నియమించారు. ధరణి కమిటీ ఇప్పటికే పలుమార్లు భేటీ అయింది. సచివాలయంలో, అటు నాంపల్లిలోని సిసిఎల్ఏ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కూడా భేటీ అయింది. ముఖ్యంగా ధరణి కమిటీలో మరియు మరోవైపు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడా గతంలో ధరణి కమిటీ భేటీ అయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ధరణి కమిటీ మధ్యంతర నివేదిక ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇంకా కొన్ని కారణాల వల్ల అది ఆలస్యమైంది. ఇవాళ రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న ఈ సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే ముఖ్యంగా ధరణి కమిటీ వల్ల దాదాపు 1 లక్షలకు పైగా దరఖాస్తులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. భూములు ఒకరి పేరు మీద, పాస్బుక్లు ఇంకో పేరు మీద ఉండటం వల్ల చాలా సమస్యలు తీవ్రమవుతున్నాయి. పేదలు నిజంగా చిన్న సన్నకారు రైతులు, చిన్న రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ధరణి కమిటీలో ఇప్పటికే తేలింది. అదేవిధంగా వక్ఫ్ బోర్డు సంబంధించిన భూములు కానీ, దేవాదాయ భూములకు సంబంధించిన పరిరక్షణ విషయంలో కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పని ఏంటి, ఇప్పుడు చేయబట్టబోయే పని ఏంటి అనే దాని మీద కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తారు. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్పింది. అయితే ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి దగ్గర ఈ సమీక్ష సమావేశం అనంతరం నిజంగా ధరణి రద్దు చేస్తారా, లేదు ధరణిలో ఉన్న ఇంకా లోపాలను సరిదిద్ది సాంకేతిక సమస్యలు రాకుండా చూసి ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తారనేది మాత్రం చూడాలి. చాలు. థ్యాంక్ యూ రామ్.